హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మిడిల్ క్లాస్ మహేష్. గాయపడిన విరాట్ కోహ్లీ తీవ్ర షాక్ లో భారతీయ క్రికెట్ అభిమానులు. ఆస్ట్రేలియా గడ్డపై సత్తా చాటేందుకు టీమిండియా సిద్ధమవుతుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ మినహా ఇప్పటికే ప్రధాన ఆటగాళ్లంతా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టారు. ప్రతిష్టాత్మకంగా టెస్ట్ సిరీస్ కోసం నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక ఆసీస్తో సిరీస్ కు సన్నాహాలు భాగంగా భారత్ క్రికెట్ నియామకం మండలి బీసీసీఐ ప్రత్యేకంగా ఇండోర్ ప్రాక్టీస్ మ్యాచ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇండియా ఏ జట్టుతో భారత ఆటగాళ్లు 3 రోజుల పాటు ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్ ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. పెర్త్లోని పశ్చిమ ఆస్ట్రేలియా క్రికెట్ స్టేడియం ఇందుకు వేదిక కాగా విరాట్ కోహ్లీ పేలవ ఫామ్ ను కొనసాగించినట్లు సమాచారం. కేవలం 15 పరుగులకే అతడు అవుట్ అయినట్లు తెలుస్తోంది. ఇంకా వార్మప్ మ్యాచ్ లో అవుట్ అయిన వెంటనే కోహ్లీ, పంత్ నెట్స్ లో ప్రాక్టీస్ చేసేందుకు తిరిగి వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే వార్మప్ మ్యాచ్ కు ముందు కోహ్లీ గాయపడినట్లు వార్తలు వచ్చాయి. స్క్రీనింగ్ తర్వాత మళ్లీ అతడు మైదానంలో అడుగుపెట్టినట్లు ఆసీస్ మీడియా వెల్లడించింది. మరోవైపు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సైతం గాయం కారణంగా ఫీల్డ్ ను విడిచి వెళ్లినట్టు సమాచారం. కాగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ WTC 2023-25 ఫైనల్ కి చేరాలంటే టీమిండియా ఆస్ట్రేలియాలో రాణించడం తప్పనిసరి. 5 టెస్టుల్లో కనీసం 4 గెలిస్తేనే టైటిల్ పోరుకు రోహిత్ సేన అర్హత సాధిస్తోంది. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.